ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు ప్రార్థన ద్వారా ప్రభు నామానికి మహిమ తెచ్చుకున్నారు. అదేవిధంగా మరి పాటల ద్వారా ప్రభు నామానికి మహిమ తెచ్చుకున్నారు. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం విందాం. చాలా జాగ్రత్తగా మనం విన్నట్లయితే దేవుని మాటలు మనకు అర్థమవుతాయి. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మనం మనసు పెడదాం. దేవుని మాటలు మనం విందాం. ప్రభు మాటలు మనం చాలా జాగ్రత్తగా ఆలకిద్దాం. చదువుదాం. యాకోబునకు రాసిన పత్రిక. ఈ బైబిల్ క్లాస్ స్టడీలో కొంత సమయం మనం యేసయ్య మాటలు విందాం. దాని ద్వారా కలిగే ఆశీర్వాదం మనం పొందుకుందాం. యాకోబుకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇక్కడ పరిశుద్ధుడైన యాకోబు పత్రికలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈ పత్రికలో పరిశుద్ధులు రాస్తూ ఉన్నారు ఏమనంటే, ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరుగరా? ఎవడైతే ఈ లోకముతో స్నేహము చేస్తాడో వాడు దేవునికి శత్రువగును అని చెప్పని పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధులైన భక్తులు చెప్తూ ఉన్నారు. యేసయ్య మనతో చెప్తూ ఉన్నాడు. ఈ లోక స్నేహం దేవునికి వైరం అని చెప్పని పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉంది. అదేవిధంగా ఎవరైతే ఈ లోకంతో స్నేహం చేస్తారో వాళ్ళు దేవునికి బద్ధ శత్రువులట. హల్లెలూయా. చూడండి, ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఏ స్థలాల్లో చూసినా, ఏ ప్రాంతాల్లో చూసినా, ఏ గృహాల్లో చూసినా ప్రతి ఒక్కరు కూడా నామకా కావచ్చు, భక్తిగా కావచ్చు, విశ్వాసపూర్వకంగా కావచ్చు, మరి ప్రతి కుటుంబాల్లో దేవుని నామాన్ని మహిమపరుస్తూనే ఉంటారు. ప్రతి కుటుంబంలో కూడా ప్రార్థన చేస్తూనే ఉంటారు. ప్రతి కుటుంబంలో కూడా పాటలు పాడుతూనే ఉంటారు. ప్రతి కుటుంబంలో కూడా అనేక రకాలుగా దేవునికి ప్రార్థనలు చేయొచ్చు, కృతజ్ఞత కూడికలు పెట్టుకోవచ్చు, మరి అదేవిధంగా ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ బైబిల్ పట్టుకొని దేవుని సన్నిధికి వచ్చి మేము భక్తులమి అని చెప్పుకునేవారు మరికొందరు. బైబిల్ పట్టుకొని ప్రభు సన్నిధికి వచ్చి మాకు ఇంత సీనియారిటీ ఉంది, మాకు అంతా తెలుసు, బైబిల్లో ఉన్న ప్రతి వాక్కు తెలుసు, బైబిల్లో ఎక్కడ ఏ వాక్యం ఉందో తెలుసు, మేము బైబిల్ అంతా ప్రతి సంవత్సరానికి ఒకసారి చదువుతున్నామని చెప్పేవాళ్ళు ఉంటారు. అదేవిధంగా మరికొందరిని చూస్తే మరి ప్రభు సముఖానికి వచ్చిన కానుంచి కూడా మోకాళ్ళ మీద ప్రార్థన చేసే వాళ్ళని చూస్తాం. మరి కొందరిని చూస్తే దేవుని సన్నిధికి వచ్చారంటే వీళ్ళంత భక్తి పరులు ఎవ్వరు లేరని లోకము అనుకునేది, ప్లస్ సంఘము అనుకునేది, సేవకులు కూడా అనుకుంటారు. అలాగ భక్తి చేసేవాళ్ళని మరికొందరిని మనం చూస్తూ ఉంటాం. ఈ విధంగా బ్యాచ్లుగా భక్తి చేసేవాళ్ళని మనం చూస్తూ ఉంటాం. అయితే మనం చూసేది పైవేషమే, కానీ హృదయాంతర భాగాన్ని పరిశోధించేది దేవుడు ఒక్కడే. హల్లెలూయా. మన హృదయాన్ని పరిశోధించేది, మనల్ని పరీక్షించేది, మనల్ని తొంగి చూసేది దేవుడు ఒక్కడే. మనమైతే పై వేషాలను చూసి చాలా భక్తి పరులు, చాలా ప్రార్థనా పరులని మనం అనుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ యాకోబు రాసిన పత్రికలో పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్తూ ఉన్నాడంటే, ఈ లోకంతో ఎవరైతే స్నేహం చేస్తారో, ఈ లోకంతో ఎవరైతే చేతులు కలుపుతారో, ఈ లోకంతో ఎవరైతే మరి సన్నిహిత సంబంధం కలిగి ఉంటారో, ఎవరైతే ఈ లోకంతో ఎక్కువగా కలిసిపోతూ ఉంటారో, ఈ లోకంలో ఉన్న ప్రజల వైపు ఎవరైతే మొగ్గుతూ ఉంటారో, ఈ లోకంలో ఉన్న ఆకర్షణ వైపు ఎవరైతే మొగ్గుతూ ఉంటారో వారు నాకు బద్ధ శత్రువులు అని చెప్పని పరిశుద్ధాత్మ దేవుడు యాకోబు రాసిన పత్రికలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ లోకముతో ఎవరైతే స్నేహం చేస్తారో, నాకు తెలిసిన ఒక కుటుంబం ఉందండి, ప్రభు సన్నిధికి వచ్చిందంటే
ఆ కుటుంబం మరి గంటలు గంటలు సేవకులతోటి నాతోటి మాట్లాడుతూ 12 కానీ 1 గంట కానీ 2 గంటలు కానీ హల్లెలూయా ఎక్కడ పెట్టినా వాళ్ళే, ఏ కుటుంబంలో కూర్చున్నా వాళ్ళే, ఏ బజారులో ఉన్నా వాళ్ళే, ఏ వీధిలో ఉన్నా వాళ్ళే, ఎవరు టాపిక్ వచ్చినా వాళ్ళ టాపిక్ రావాల్సిందే. ఈ విధంగా చూస్తూ ఉంటే ఏ స్థలంలో చూసినా ఎక్కడ చూసినా ప్రతి క్షణము అనుక్షణం మా కళ్ళల్లో పడుతూ ఉంటే నేను చాలా చాలా ఫీల్ అయిపోయానండి. ఎందుకంటే ఇంత భక్తి కలిగిన కుటుంబం అని సేవకులతో మాతోనే చెప్పి మమ్మల్ని మోసం చేశారే. వీరు భక్తి ఏమిటో ఇప్పుడు తెలుస్తుంది. దేవునితో స్నేహం చేసే వాళ్ళైతే ఇలా ఉండరు కదా. దేవునితో స్నేహం చేసే వాళ్ళైతే దేవుని యొక్క పక్షముగా ఉండి వారి ప్రవర్తనలోను, వారి పరిశుద్ధతలోను, వాళ్ళ మాటలోను, వారి యొక్క వస్త్రధారణలోను, వారి చూపులోను, వారి పడకలోను, వారి యొక్క నడకలోను ప్రతిదీ కూడా అనేకులను ప్రభువుకు తిప్పేవారిగా ఉంటారు కదా. మరి అంతకుముందు ఈ విధంగా చెప్పి నటించారే, ఈరోజు ఆ భక్తి ఏమైపోయింది అని చెప్పని నేను చాలా 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 ఫీల్ అయిపోయేదాన్ని. రాను 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 వాళ్ళ భక్తి జీవితం ఏమిటో నాకు అర్థమైపోయింది. అప్పుడు అనిపించింది, ఏ మనిషిని త్వరగా నమ్మకూడదు, ఎవరిని త్వరగా వీళ్ళు భక్తి పరులని చెప్పని మనం అనకూడదు. కొంతకాలం గడిచిన తర్వాత వారి భక్తి ఏమిటో ప్రభు చూపిస్తాడు కనుక అప్పుడు దానిని బట్టి వీళ్ళు భక్తి పరులని చెప్పని మనం అనుకోవాలి అని నేను చెప్పని ఈ విధముగా మేము ఎన్నో కుటుంబాలని, ఎంతోమంది విశ్వాసుల్ని మేము చూసి చాలా ఆశ్చర్యపోయేవాళ్ళం మేము. అయితే ఈరోజు ప్రభు కూడా అదే చెప్తున్నారు. ఏమని చెప్తూ ఉన్నారంటే, ఈ లోకమైనలో ఉన్న స్నేహం మీరు చేశారంటే, ఈ లోకంలో ఉన్న వాటికి మీరు బానిసలు అయ్యారంటే, ఈ లోకంలో ఉన్న ముస్లిం ముచ్చట్లకి మీరు అలవాటు పడ్డారంటే, ఈ లోకము వారితో మీరు స్నేహితులుగా ఉన్నారంటే, సాక్ష్యము లేని వారితో కలిసి తిరిగారంటే, సమర్పణ లేని బోధల యొద్దకు మీరు మళ్ళారంటే, సమర్పణ లేని సహవాసంలోకి మీరు చేరారంటే నాకు బద్ధ శత్రువులని చెప్పని దేవుడు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి యొద్దకు మనం వచ్చుచున్నప్పుడు ఆయన ఉన్నాడని, ఆయన ఫలము దయచేస్తాడని మనం నమ్మాలి. అయితే దేవుని యొద్దకు వచ్చిన నీవు దేవుని సన్నిధించి బయటికి వెళ్ళిన తర్వాత లోక స్నేహం పట్టుట ద్వారా అనేక దురాత్మలు వాటిల్తూ ఉంటాయి, అనేక బలహీనతలు తెచ్చిపెట్టుకుంటూ ఉంటారు. నాకెందుకు పట్టింది దయ్యం? నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాను కదా, నేను క్రమంగా ప్రభు సముఖానికి వస్తున్నాను కదా అని చెప్పని చాలామంది నన్ను అడిగారు. నువ్వుతో కలిసి తిరిగి, సాక్ష్యం లేనితో వారితో కలిసి కూర్చుండి, సాక్ష్యం లేని వారితో కలిసి గంటలు గంటలు సమయాన్ని వృధా చేసి నువ్వు దేవునికి శత్రువుగా మిగులుతావా? దేవుని యొక్క కృపకు దూరంగా పోతావా? లేదంటే దేవునితో సన్నిహిత సంబంధము కలిగి దేవునితో స్నేహం చేసి భక్తి మార్గంలో నడిపించబడుతూ సమర్పణ కలిగిన బోధలో మనం నిలబడుతూ దేవునికి సమీపస్తులుగా ఉండి దేవుని కృపను పొందుకుంటామో ఈరోజు ఆలోచించాల్సిన విషయం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు ప్రభు మనతో చెప్తూ ఉన్నాడు, లోక స్నేహం అంట దేవునికి బద్ధ వైరం. లోక స్నేహం అంట దేవునికి ఇష్టం లేని పని అంట. దేవునికి లోక స్నేహం అంటే అస్సలు ఇష్టం లేదంట. మరి అలాంటి స్నేహాన్ని మనం విడిచిపెట్టుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకి బోధిస్తూ ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, అదే మరి తిమోతి రాసిన మొదటి పత్రికలో మనం ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి
అపవిత్రమైన వట్టి మాటలకు, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతమైన వాదనలకు దూరముగా ఉండుము. హల్లెలూయా. ఆ విషయంలో ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయంలో తప్పిపోయిరి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ పరిశుద్ధుడైన తిమోతికి వ్రాస్తూ ఉన్నాడు పౌలు ఈ పత్రికను వ్రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తూ ఉన్నాడంటే, తిమోతిని పౌలు కన్నాడండి. తిమోతిని పౌలు ఆత్మ సంబంధంగా కన్నాడు. తిమోతిని పౌలు చిన్న వయసు నుంచి భక్తిలో పెంచాడు. తిమోతికి బాప్తిస్మం ఇచ్చాడు. తిమోతికి రక్షణ చూపించాడు. తిమోతిని ఆత్మ సంబంధంగా మరి తను పెంచి తర్వాత తిమోతిను పౌలు వేరైపోయారు. చాలా జాగ్రత్తగా మనం ఆలకించాలి. తిమోతి పౌలు వేరైపోయారు. ఎందుకంటే పౌలు చెరసాలలో ఉన్నాడు, తిమోతి ఇంట ఉన్నాడు. అయితే చెరసాలలో ఉన్నప్పటికీ కూడా పౌలు తిమోతికి లేఖ రాస్తున్నాడు. ఏమని తిమోతికి లేఖ రాస్తున్నాడంటే, ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకు, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతమైన వాదనలకు దూరముగా ఉండుము. హల్లెలూయా చెప్పాలి, అందరూ హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మనం ఆలకించాలండి. మనం ఆత్మీయ జీవితంలో పడిపోవటానికి కారణాలు ఇవే. ఆత్మీయ జీవితంలో దేవునికి దూరంగా మనం ఇదైపోవటానికి కారణాలు ఇవే. దేవునికి దూరంగా పోయి, దేవుని కృపకు దూరంగా పోయి, లోక స్నేహం అనే దుష్టంతో స్నేహం చేసి దేవుని యొక్క కృపా వరాలకే కావచ్చు, దేవుని ఆశీర్వాదాలకే కావచ్చు దూరంగా పోవటానికి చిట్కాలు ఇవే. అవే తిమోతితో చెప్తూ ఉన్నాడు. తిమోతి ఏమైనా లోకంలో పడిపోతాడేమో, తిమోతి ఏమైనా పాపంలో పడిపోతాడేమో, తిమోతి ఏమైనా ముచ్చట్లో పడిపోతాడేమో, తిమోతి ఏమైనా దేవునికి వ్యతిరేకంగా లెగుస్తాడేమో, తిమోతి ఏమైనా దేవునికి శత్రువుగా మిగులుతాడేమో అని భయమేసి పౌలు చెరసాలలో ఉన్నా కానీ తిమోతికి లేఖ రాస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. ఈరోజు సేవకులకు ఉండే భారం అదేనండి. ఈరోజు సమర్పించబడిన సేవకులకు ఉండే భారం అదే. రక్షించుకున్నాను, కనుక్కున్నాను, జాగ్రత్తగా కాపాడుకున్నాను, నా బిడ్డ ఏమైనా లోకంలో పడిపోతాడేమో, పాపంలో పడిపోతాడేమో, సాతాను కబంధాస్తాల్లో మగ్గిపోతాడేమో, లోక స్నేహం కోరతాడేమోనని చెప్పని ప్రతి క్షణము అనుక్షణము విశ్వాసి లోకంలో పడిపోకుండా, పాపంలో పడిపోకుండా, అపవిత్రమైన వాటికి చోటు ఇవ్వకుండా ఉండాలని వేకులేసి ప్రతి ఒక్కరిని కొరకు స్తోత్ర బలి ప్రార్థన చేస్తూ ప్రతి ఒక్కరిని పేరున దేవుని స్తుతిస్తూ ఉంటాడండి సమర్పించబడ్డ సేవకులు. ఉట్టి సేవకులు అంటారా? అవి ఏం బాధ్యతలు ఉండవండి. కొంతమంది ఏమనుకుంటారంటే, ఇక్కడ పాస్టర్ గారు ఉన్నారు కదా, ప్రార్థన చేస్తారు కదా, అంత దూరం వెళ్ళాలా, అక్కడికి వెళ్ళాలా అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఆలోచించండి, మనమే ప్రార్థన చేసుకుంటే సరిపోయిద్ది, మనమే సేవకులంగా మారితే సరిపోయిద్ది. మనమే ప్రార్థన చేసుకుంటే కొంతమంది చెప్తుంటారు, అమ్మ ప్రార్థన మేము చేసుకుంటున్నాం అన్న ప్రార్థన, బుధవారం ప్రార్థనకు రాలేదు, ఇంట్లో కూర్చుంటున్నాం అన్న ప్రార్థన చేసుకుంటున్నాం, శనివారం ప్రార్థనకు రాలేదు, మేము చేస్తామన్న ప్రార్థన. కొంతమంది సాక్ష్యాలు చెప్తారు, మేము ప్రార్థన చేసుకున్నాము అందుకే ఈ కార్యము జరిగింది, మేము ప్రార్థన చేసుకున్నాము మా అప్పులు తీరిపోయినాయి, మేము ప్రార్థన చేసుకున్నాము మా బంగారం బయటకు వచ్చింది, మేము ప్రార్థన చేసుకున్నాము నా కుమారుడు మారాడు. ఈ విధంగా చెప్తూ ఉంటే నాకు నవ్వు వచ్చింది. ఆహా, సంఘంలో కూడా సాతానుడు ఈమెలో క్రియ చేస్తూ ఉన్నాడు. ఆలోచించండి, ఒక సేవకుడు ఒకని తల మీద చెయ్యేసి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన ఆలకించిన యేసయ్య కార్యం చేస్తున్నంటే కారణం ఏమిటంటే సేవకులు వెనకాల చేతులెత్తే విశ్వాసులు కోకొల్లలుగా ఉంటారు. హల్లెలూయా. సమర్పించబడ్డ సేవకుడు వెనకాల కొన్ని వందల మంది, కొన్ని వేల మంది విశ్వాసులు, ఆత్మీయులు,
తల్లిదండ్రులు అనబడిన వారు, ఆత్మ సంబంధమైన బిడలు చేతులెత్తి కొన్ని వందల మంది, కొన్ని వేల మంది, ప్రభువా మా సేవకుని కాపాడయ్యా, సేవలో కాపాడయ్యా, వారు చేసే ప్రార్థనలో కాపాడయ్యా అని చెప్పని కొన్ని వేల మంది సేవకుని కనుక సపోర్ట్గా ఉండి వాళ్ళు చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉంటారు. కనుక సేవకుడు ధైర్యంగా వీరి కొరకు ప్రార్థన చేసినప్పుడు కార్యం జరిగింది. ఆలకించి నేను చెప్పే మాట. మరి వీరి కొరకు ఎవరు ప్రార్థన చేస్తారండి? వీరు ప్రార్థన చేసుకుంటే కార్యం జరిగిందండి. పౌలు చెరసాలలో ఉన్నాడు, తిమోతి లోకంలో ఉన్నాడు. తిమోతి తన గ్రామంలో ఉన్నాడు, తన పట్టణంలో ఉన్నాడు, తన ఇంటిలో ఉన్నాడు, తన సంఘంలో ఉన్నాడు. కానీ పౌలుని తీసుకెళ్ళి చెరసాల్లో పెట్టాడు. అయినప్పటికీ కూడా పౌలు తిమోతి కొరకు భారం కలిగి లేఖ రాస్తూ ప్రార్థన చేయించు ఉన్నాడు. హల్లెలూయా. ఏమని లేఖ రాస్తాడు? నా కుమారుడైన తిమోతి, నా కుమారుడైన ఓ తిమోతి, నీకు అప్పగించిన దాన్ని జాగ్రత్తగా నువ్వు కాపాడుకో. చూడండి ఎంత చక్కని మాట అంటున్నాడు. నీకు అప్పచెప్పిన దానిని జాగ్రత్తగా నువ్వు కాపాడుకో. నీకు పరిచర్య అప్పచెప్పాడా దేవుడు? జాగ్రత్తగా కాపాడుకో. నీకు ప్రార్థన చేయటం అప్పచెప్పాడా? జాగ్రత్తగా కాపాడుకో. నీకు కానుకిచ్చి సేవను ముందుకు నడిపించడం అప్పచెప్పాడా? జాగ్రత్తగా కాపాడుకో. లేకుంటే నీకు పాటలు పాడే కృపించిన దేవుడు, జాగ్రత్తగా దాని ద్వారా ప్రభుని స్తుతించి కాపాడుకో. లేకుంటే నీకు ఇంకా మరి సావుకులకి పరిచర్య సపోర్ట్గా నిలబడే కృపించిన దేవుడు, జాగ్రత్తగా కాపాడుకో. పౌలు అదే చెప్తున్నాడు. నా కుమారుడైన తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని నేను వచ్చేంతవరకు జాగ్రత్తగా నువ్వు కాపాడుకో. నువ్వు లోకంలో పడిపోతావేమో. చూడండి, అపవిత్రమైన వట్టి మాటలకు నువ్వు చెవి యొగ్గబాకు. కొంతమంది ఉంటారు, సొల్లు కపురులు చెప్పుకుంటూ ఉంటారు. వీళ్ళు లోకంలో ఉండరండి, విశ్వాసంలోనే ఉంటారు. ఈ గుంపు విశ్వాసంలోనే ఒక గుంపుగా ఉండదు, సంఘంలోనే ఒక గుంపుగా ఉండదు, సమాజంలోనే ఒక గుంపుగా ఉండదు. అయితే సొల్లు కప్పులు చెప్పుకుంటూ ఉంటారు, ఉట్టి మాటలు చెప్పుకుంటూ ఉంటారు. అందుకని తిమోతికి లేఖ రాస్తాడు. భారం కలిగి సేవకుడు, నీకు అప్పగించిన దాన్ని కాపాడుకొని అపవిత్రమైన వట్టి మాటలకు నువ్వు చెవి యొగ్గబాకు. ఎవరు ఏదైనా చెప్తే వినమాకు. ఎవరన్నా ఇద్దరు ముగ్గురు కలిసి నుంచొని సంఘం ఎదుట మాట్లాడుతుంటే వాళ్ళ దగ్గర ఉండమాకు, వాళ్ళ మధ్యలో ఉండమాకు. అవన్నీ ఉట్టి మాటలు. వాళ్ళు అనుకుంటారంట జ్ఞానమని జ్ఞానమని అబద్ధంగా చెప్పబడిన విపరీతమైన వాదనలకు దూరముగా ఉండి తిమోతిని హెచ్చరిస్తున్నాడు. సంఘంలో అన్ని వందల మంది ఉన్నారు, కానీ తిమోతికి ఎందుకు లేఖ రాస్తున్నాడు? తిమోతి పరిశుద్ధుడు, తిమోతి భక్తిపరుడు, తిమోతి దేవుని భయభక్తులైన వాడు, తిమోతి పౌలు యొక్క పరిచారకుడు. తిమోతి మీద భారము కలిగి తిమోతికి లేఖ రాస్తూ ఉన్నాడు జైల్లో ఉన్ని. నువ్వు మాత్రం వాళ్ళు ఒట్టి మాటలు వినమాకు. వాళ్ళు మేము జ్ఞానవంతులు అని చెప్పుకుంటూ ఉంటారు, అన్నీ మాకు తెలుసు అని చెప్పుకుంటూ ఉంటారు. పౌలుని ఊరకెందుకు జైల్లో పెట్టారు? తను ఏదో ఒకటి చేస్తేనే కదా జైల్లో పెట్టని చెప్పుకుంటూ ఉంటారు. అట్టి మాటలను వినమాకు. మేము జ్ఞానవంతులని అనుకుంటూ విపరీతమైన వాదనలకు వాళ్ళు దగ్గర అవుతూ ఉంటారు. అయితే నువ్వు దూరంగా ఉండు తిమోతి అని చెప్పని తిమోతితో చెప్తూ ఉన్నాడు. ఆ విషయంలో ప్రవీణులు అనుకుంటారంట. ఆ విషయంలో మేము చాలా తెలియగల వాళ్ళమే. ఏ విషయాల్లో? విశ్వాసంలో పాడు చేసే విషయాల్లో. సేవకుడు కష్టపడి కనుక్కొని నిలబెట్టుకొని వాళ్ళ కోసం కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలుగా కన్నీటి ప్రార్థన చేసి వారిని నిలబెట్టుకుంటే ఇంకొకడు వచ్చి వారిని పడేసి వారిని లాక్కొని మేము ఈ విషయంలో జ్ఞానవంతులు అని అనుకుంటూ ఉంటారంట. ఆ విషయంలో వాళ్ళు జ్ఞానవంతులు అని చెప్పని మేము ప్రవీణులమే, మేము గొప్పవారమే, మాకు అన్నీ తెలుసు, మీకేది తెలుసు చెప్పని అనుకుంటూ ఉంటారు. కానీ కొందరు అనుకుని విశ్వాస విషయంలో తప్పిపోతారు. అలాంటి వారి విషయంలో తిమోతి నువ్వు జాగ్రత్తగా ఉండు. నీకు అప్పచెప్పిన దాన్ని జాగ్రత్తగా కాపాడుకో. నువ్వు లోకంలో మల్లెమైపోవాకు, లోక స్నేహంలో కలిసిపోమాకు. నేను వచ్చేంత వరకు సంఘములో నువ్వు జాగ్రత్తగా ఉండు. హల్లెలూయా.
దేవుని విషయంలో జాగ్రత్తగా ఉండని చెప్పని తిమోతిని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రభు మనల్ని కూడా హెచ్చరిస్తున్నాడు. నేను వచ్చేంత వరకు, నేను భూమికి వచ్చేంత వరకు, నేను పెండ్లి కుమారుడుగా సంఘము కొరకు వచ్చేంత వరకు కూడా, నేను వచ్చేంత వరకు నీ విశ్వాసాన్ని కాపాడుకో, నీ భక్తి జీవితాన్ని కాపాడుకో, నీ యథార్థమైన జీవితాన్ని కాపాడుకో, నీ పవిత్రమైన జీవితాన్ని కాపాడుకో అని నేను యేసయ్య కూడా మనతో చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. మన లోకంలోకి పోయి లోక మాలిన్యాన్ని మూటగట్టుకొని తీసుకొచ్చుకొని నడిపిన పెట్టుకొని యాత్రికుని ప్రయాణం వల్లే మోయలేక లోకల మాలిన్యం అనే మూటను మోసుకుంటూ మనం ఆత్మీయాత్రలో ముందుకు సాగిపోయిన ఏ కార్యం జరగదండి మనకి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మనం దేవుని కార్యాలు పొందాలంటే, దేవుని ఆశీర్వాదం పొందాలంటే, దేవుని కృపకు మనం సమీపస్తులుగా ఉండాలంటే సమర్పించబడిన బోధలో నిలబడాలి. సమర్పించబడిన దైవ సేవకులు చెప్పినట్లుగా వినాలి. ఈరోజు పరిశుద్ధైన పౌలు చెప్పినట్లుగా తిమోతి విన్నాడు కనుక పరిశుద్ధ గ్రంథంలో తిమోతి పేరు కూడా ఉంది. హల్లెలూయా. ఈరోజు మన పేరు జీవ గ్రంథంలో ఉండాలంటే వాక్యం చెప్పినట్లుగా మనం వినాలండి. హల్లెలూయా. మరి అదే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఉట్టి మాటలకి, వ్యర్థమైన మాటలకి, పోకిరి మాటలకి, వ్యర్థమైన మాటలకి చూడండి, ఈ సమయంలో దేవుని సన్నిధికి రాకుండా ఎన్నో ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు. కానీ అలాంటి ముచ్చట్లో మనం పాలేవారం కాక, ప్రభు ఇచ్చిన సమయాన్ని వృధా చేసుకొనక, ప్రభు సన్నిధిలోకి వచ్చి బుధవారం ఆత్మకూడికి, ఆదివారము హాల్ నైట్కి అనుకూలమైనప్పుడల్లా కూడా ప్రభు సన్నిధిని మనం వృధా చేసుకోకుండా చక్కని దివ్యమైన మాటలు మనం విని దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అదే విషయంలో కూడా మరొకసారి తిమోతితో మరొక విషయాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. తిమోతి 4:8 కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమగును కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబో జీవము విషయములోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములో ప్రయోజనకరమగును. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. శరీర సంబంధమైన భక్తి కొంతవరకే ప్రయోజనకరం అంటున్నాడు తిమోతితోటి. తిమోతి, మరొక విషయాన్ని నేను హెచ్చరిస్తూ ఉన్నాను. శరీర సంబంధమైన భక్తి చేస్తే అది కొంతవరకే లాభ సాధకము, కానీ ఆత్మ సంబంధమైన నువ్వు భక్తి చేసినట్లయితే, ఆత్మ సంబంధమైన విషయాలను ముందుకు వెళ్ళినట్లయితే, దైవ భక్తి కలిగి నువ్వు జీవించినట్లయితే అదంట దైవభక్తి ఎప్పటికీ జీవము విషయములలోనూ రాబో జీవము విషయంలోనూ వాగ్దానంతో కూడినదై అది అన్ని విషయంలో ప్రయోజనకరముగా ఉండిద్ది. హల్లెలూయా. ఇంకొకసారి మీతో చెప్తా, శరీర సంబంధమైన భక్తి కొంతవరకే లాభ సాధకం. కొంతమంది చేస్తూ ఉంటారు శరీర సంబంధంగా, మనుషులు చూసేటట్టు, మనుషులు వినేటట్టు, మనుషులు వీళ్ళ వైపు ఆకర్షించబడేటట్టు భక్తి వేషం వేసుకొని వస్తూ ఉంటారు. శరీర సంబంధం భక్తి చేస్తూ ఉంటారు. మనుషుల ముందు మరి మనుషులు చూడాలని భక్తి చేస్తూ ఉంటారు. అయితే ఆ భక్తి కొంతవరకే లాభం అయింది, కానీ నీకు ఆత్మ సంబంధమైన భక్తి అది అన్ని విషయంలో నీకు ప్రయోజనకరంగా మిగిలింది. హల్లెలూయా. చూడండి, యోసేపు ఉన్నాడు, ఆత్మ సంబంధమైన భక్తి చేశాడు. నా దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడని భయపడుతూ బ్రతికాడు. నేను ఈ మాట మాట్లాడితే నా దేవునికి నేను విరోధిని అవుతానని చెప్పని అన్నలకు ఎదురు చెప్పలేదు. పోతీఫరు భార్యకి ఎదురు చెప్పలేదు, పోతీఫర్కి ఎదురు చెప్పలేదు, ఫరోకి ఎవ్వరికి ఎదురు చెప్పలేదండి. యోసేపు నా దేవుడు నా భక్తిని మెచ్చాలని యోసేపు ఆత్మ సంబంధమైన భక్తి జీవితాన్ని చేసి ఉన్నాడు కనుక దేవుని విషయంలో ప్రతి విషయంలో కూడా దేవుని సంతోషపెట్టే భక్తి చేశాడు కనుక యోసేపు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. హల్లెలూయా.
ఆలోచించండి. అనేకులు అనుకుంటారు, వాళ్ళు చూసేటట్టు, వీళ్ళు చూసేటట్టు, ఇంకొకరు చూసేటట్టు, సేవకులు చూసేటట్టు నేను భక్తి చేస్తూ ఉన్నాను. పొద్దునకు లేచిన సమయంలో చూస్తూ ఉన్నాడు, నేను పడుకునే సమయంలో చూస్తూ ఉన్నాడు, నేను మాట్లాడే సమయంలో చూస్తూ ఉన్నాడు, నేను మార్కెట్లో ఉన్నా చూస్తూ ఉన్నాడు, నేను బస్ స్టాండింగ్లో ఉన్నా చూస్తూ ఉన్నాడు, నేను వీధి గొంతుల్లో సందుల్లో ఉన్నా చూస్తూ ఉన్నాడు, నేను బాత్రూంలో ఉన్నా కానీ చూస్తూ ఉన్నాడు, నేను నా గదిలో ఉన్నా చూస్తూ ఉన్నాడు. నా దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు. నా దేవునికి నేను యథార్థంగా నేను ప్రవర్తించాలని చెప్పిన భక్తి చేస్తామే, ఆ భక్తి అన్ని విషయాల్లో మనం హెచ్చించిద్దంట. హల్లెలూయా. ఈరోజు అనేకులు కూడా ఆత్మ సంబంధమైన భక్తి చేయడానికి ఇష్టపడరండి. శరీర సంబంధమైన భక్తి చేయడానికే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. మనుషుల కొరకు భక్తి చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. సేవకుల కొరకు భక్తి చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. వారికి నచ్చిన వారి కొరకు భక్తి చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. వారికి మెచ్చిన వారి కొరకు భక్తి చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఆ భక్తి నా దేవుడు కోరుకోవట్లేదు. కానీ ఆత్మ సమాన భక్తి నువ్వు ఎప్పుడైతే చేసినట్టు, నేను ఈ లోకంలో మనుషులు చీకొట్టవచ్చు, మనుషులు హీనంగా చూడవచ్చు, మనుషులు అసహించుకోవచ్చు, మనుషులు చూసి నవ్వుకోవచ్చు, హేళన చేయొచ్చు. హేళన చేసిన వాళ్ళు అక్కడే ఉంటారు, నవ్వుకున్న వాళ్ళు అక్కడే ఉంటారు, నిన్ను చీకొట్టిన వాళ్ళు అక్కడే ఉంటారు, నిన్ను చికాకు పడిన వాళ్ళు అక్కడే ఉంటారు, నిన్ను చూసి కసకసలాడిన వాళ్ళు అక్కడే ఉంటారు. కానీ ఒకగానొక సమయం వచ్చింది, ఖచ్చితంగా ఆ సమయంలో దేవుడిని హెచ్చిస్తాడు. హల్లెలూయా. యోసేపుని హెచ్చించలేదండి. యోసేపుని చూసి చీకొట్టారు అనలో. యోసేపుని చూసి ఫరో భార్య, పొతీఫరు భార్య కూడా చీకొట్టింది. జైల్లో ఉన్న వాళ్ళు కూడా యోసేపుని మర్చిపోయారు. ఇలాంటి సిచ్యువేషన్ నా దేవుడు ఎదుట నేను నా భక్తి, దైవ భక్తి నేను చెయ్యాలని చెప్పని యోసేపు పట్టుదల బట్టి ఒంటరిగా పోరాడాడు కనుక యోసేపు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. హల్లెలూయా. మరి ఈరోజు నువ్వు కూడా అదే పని చేస్తూ ఉన్నాడు. విశ్వాసులు ఎన్నోసార్లు తప్పుడు అడుగులు వేస్తున్నారు, మరలా వస్తున్నారు, మళ్ళీ వెళ్తున్నారు, మళ్ళా వస్తున్నారు. కానీ సేవకుడు క్షమించి హక్కును చేర్చుకొని ప్రార్థన చేయించున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఇకనైనా తప్పు చేయరని, ఇకనైనా తప్పు తెలుసుకుంటారని, ఇకనైనా దేవునికి సొంత రక్షకుడుగా ఉంటారని, దేవుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తారని, ఇకనైనా దేవునికి నమ్మకంగా ఉంటారని, ఇకనైనా వాళ్ళకి అప్పచెప్పింది నమ్మకంగా చేసుకుంటారని సేవకుడు ఎన్ని మార్లు క్షమించి ప్రార్థించినా కుక్క తోక వంకరన్నట్లుగా వీళ్ళు మరలా పోయి ఆ బురదలోనే బొర్లాడుతూ ఉంటారు. అదేమంటే మేము విశ్వాసం కాదన్నా, మీరు సేవకులు కదా, సహజంగా మేము లోకంలో పడిపోతాం, మీరు లేపవలసిన బాధ్యత మీది అని సేవకులకే వాక్యాలు చెప్తూ ఉంటారు. ఈరోజు పరిశుద్ధుడైన పౌలు పరిశుద్ధాత్మ ద్వారా చెప్తూ ఉన్నాడు. ఒనేసిముని ఇంట చేర్చుకొని ఫిలోమోనుతో చెప్తూ ఉన్నాడు. అదే విధముగా ఈరోజు యేసయ్య కూడా మనం లోకంలో ఎలా తిరిగామో, ఎలా ప్రవర్తించామో, మన దరిద్రత, మన శాపం అన్నీ కూడా ప్రభు ఆయన కల్వారి శిలువలో రక్తంలో కడిగి మనల్ని పవిత్రంగా చేసి ఆయన ఇంటకు మనల్ని చేరిస్తే మనం ఏమి చేస్తున్నాం? దేవుణ్ణి మోసం చేయించున్నాం, దైవ సేవకుని మోసం చేయించున్నాం. అవసరం తీరిందాకా భక్తి వేషం వేసుకొని భక్తి చేయించున్నాం. అవసరం తీరిన తర్వాత లోక స్నేహానికి బానిసం అయిపోతున్నాం. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, ఈ లోక స్నేహం దేవునికి వైరం. ఈ లోకంతో ఎవడైతే స్నేహం చేస్తాడో వాడు నాకు బద్ధశత్రువు అని చెప్తున్నాడు. అయితే ఫిలోమోను ఒకప్పుడు లోకంతో స్నేహం చేశాడు. అయితే పౌలు వార్తలు విని పౌలు వాక్యాలని రక్షించబడ్డాడు. ఇక ఎన్నడూ ఫిలోమోను వెనక్కి తిరిగి చూడలేదు. అయితే ఫిలోమోను ఎంట ఉన్న పనివాడు లోక స్నేహం చేసి తను అనేక దొంగతనాలు చేసి దొంగగా మిగిలి జైలుకు వెళ్ళాడు. జైల్లో పౌలు యొక్క సువార్త ద్వారా రక్షించబడ్డాడు. ఇక ఎన్నడూ కూడా ఒనేసిము దొంగతనం చేసినట్లు, అబద్ధాలు ఆడినట్లు, లోక స్నేహం చేసినట్లు
చేసినట్లు లేదండి. పౌలు ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుచుకున్నారు. ఈరోజు విశ్వాసమైన మనము, దేవుని రక్తం చేత కడగబడిన మనము, దేవుని యొక్క సన్నిధిలో నిలబడిన మనము ఎన్నిసార్లు తప్పిపోతున్నాం, ఎన్నిసార్లు దేవునికి ఆయాసంగా బ్రతుకుతున్నాం, ఎన్నిసార్లు దేవునికి శత్రువుగా మార్చబడుతున్నాం. ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఇకనైనా మన బ్రతుకు మార్చుకొని, మన జీవిత చరిత్ర మార్చుకొని, ఇకనైనా ఒనేసిము వలె పశ్చాత్తాపపడి ప్రభు సన్నిధిలో ఒక భక్తి జీవితం నువ్వు చేస్తే తప్పక ఒనేసిముని క్షమించిన దేవుడు మనల్ని కూడా క్షమించి ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఒనేసిము యొక్క అప్పులు తీర్చిన పౌలు, పరిశుద్ధాత్మ దేవుడు మనకున్న సమస్యలన్నిటినీ తీర్చి మనల్ని ఆశీర్వాదకరంగా ఉంచుతాడండి. మనకున్న శిక్షను కొట్టివేస్తాడు, మనకున్న బాధను కొట్టివేస్తాడు, మనకున్న కన్నీళ్లు తుడిచివేస్తాడు, మనకున్న ఆవేదన కొట్టివేస్తాడు, మన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు ఆశీర్వదిస్తాడంటే ఒనేసిము వలె పశ్చాత్తాపం కలిగినప్పుడు. ఎప్పుడు ఆశీర్వదిస్తాడంటే ఫిలోమోను పౌలు మాట విన్నట్లుగా సేవకుని మాటను మనం విన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు దేవుని ఆశీర్వాదం నీకు దూరంగా మిగిలిపోయిందంటే నీవు లోకంతో స్నేహం చేసి దేవునికి శత్రువుగా మార్చబడినప్పుడు. ఎప్పుడైతే నువ్వు లోకంతో స్నేహం పెట్టుకుంటావో, ఎప్పుడైతే లోకంతో కాంట్రాక్ట్ పెట్టుకుంటావో, ఎప్పుడైతే లోకులతో కలిసి కూర్చుంటావో, ఎప్పుడైతే మేము జ్ఞానులు అని చెప్పని చెప్పుచ్చు సంఘాల పతనం చేస్తూ, విశ్వాసుల కుటుంబాలు పతనం చేస్తూ, చిన్న బిడ్డల జీవితాలు, యవన బిడ్డల జీవితాలు పతనం చేసి వారి మధ్యలోకి వెళ్ళి నువ్వు చొరబడి ఆ సొల్లు కప్పులు వింటావో అప్పుడు దేవుడు నీకు దూరస్తుడిగా మార్చబడని గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు నువ్వు దేవునికి శత్రువుగా మార్చబడావని గుర్తుపెట్టుకోవాలి. దేవునికి శత్రువుగా మారి మనం ఏమి చేయలేము కనుక ఒనేసిము వలె, ఫిలోమోను వలె, తిమోతి వలె మనము దేవుని మాటలు మనం విని వాటి ప్రకారం నడుచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు బోధిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ మాటలు ప్రభు దీవించినగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ఆలోచనకి మీరు అలవాటు పడ్డారా? లేదంటే మరి దేవునికి శత్రువులుగా ఇంకా ఏడైనా ఉన్నారా? ఆలోచించండి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవునికి శత్రువుగా కాకూడదు, ఈ లోక స్నేహం నువ్వు పట్టకూడదు. నీవు ఫిలోమోను వలె, తిమోతి వలె, ఒనేసిము వలె నీవు దేవుని యొద్దకు వచ్చిన నీకు అప్పగింపబడిన దాన్ని జాగ్రత్తగా నువ్వు కాపాడుకొని, నీకు పరిచర్య అప్పచెప్పబడితే పరిచర్య జాగ్రత్తగా కాపాడుకో, ప్రార్థనా జీవితం అప్పచెప్పబడితే ప్రార్థనా జీవితం జాగ్రత్తగా కాపాడుకో. పాటలు పాడే కృప లేదు, దేవుని సేవను ముందుకు ప్రోత్సహించి నీ కష్టార్జితం ఖర్చు పెట్టే కృపిస్తే ఆ కృపను కాపాడుకో. కానీ లోక స్నేహంతో నువ్వు ఉంటే దేవునికి శత్రువుగా మార్చబడిన ప్రయోజనం ఏమీ లేదు. ఈ లోకంలో దేవునిని ఆశీర్వదించడు కనుక నీకు దేవుడు అప్పచెప్పిన దాన్ని జాగ్రత్తగా నువ్వు కాపాడుకొని దేవుని ఆశీర్వాదం పొందుకొని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకోండి. మీరు కూడా ప్రార్థన చేసుకోండి. దేవుని ఆశీర్వాదం దిగి వచ్చింది. మీరు అనుకోవచ్చు, నాకేముందిలే, నేను పని చేసుకోగలుగుతున్నాను, నా కుటుంబం బాగానే ఉంది, నేను క్షేమంగా ఉన్నానులే, ఏ పూట కాపుడు తెచ్చుకున్నాను, తింటున్నాను అని అనుకోవచ్చు. అది కూడా దేవునికి వ్యతిరేకమే. అది కూడా దేవునికి శత్రువుగా నేను మిగిలిపోతావు. ఎప్పుడైతే దేవుని కృపకు సమీపస్తుడుగా నిన్ను నువ్వు తగ్గించుకొని కన్నీళ్లతోటి ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నీతో స్నేహం చేసే కృప నాకు దయచేయి, ప్రార్థనా జీవితం దయచేయి, ప్రార్థన ఆత్మను దయచేయి, నీ కొరకు బ్రతకాలి ప్రభువా, నీలో జీవించాలి ప్రభువా, సమర్పించబడిన బోధ నాకు కావాలి ప్రభువా, నీ వాక్యం ప్రకారం నేను జీవించాలని చెప్పని కళ్ళు మూసినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి యేసయ్యా, నీకు స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలో మీరు మాట్లాడిన మాటల కొరకే నీకు స్తోత్రం. యాకోబుకు రాసిన పత్రికలో మీరు మాట్లాడుతూ ఉన్నారు, ఎవరైతే ఈ లోకంతో స్నేహం చేస్తాడో వాడు నాకు విరోధి అంటున్నావు. అయ్యా, లోకంతో స్నేహం ఎవరైతే చేస్తారో వాడు నాకు బద్ధ శత్రువు అంటున్నావు ప్రభు. యేసయ్యా, మేమింతవరకు లోకంతో ఏమైనా స్నేహం చేసి నీకు శత్రువులుగా మార్చబడి ఉన్నాము. నా దయతో మమ్మల్ని క్షమించండి ప్రభువా. నీతో స్నేహం చేసి నీతో సన్నిహిత సంబంధం కలిగి దైవభక్తి విషయంలో మేము ముందుకు సాగిపోయే కృప దయచేయండి. దైవభక్తి
అన్ని విషయంలో ప్రయోజనకరమైనదని మీరు మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి భక్తి మా అందరికీ మీరు దయచేయండి. కూడి వచ్చిన బిడ్డలకునే మీరు దయచేయండి ప్రభువా, నీకు స్తోత్రాలు. అదేవిధముగా తిమోతితో మీరు మాట్లాడుతూ ఉన్నారు. తిమోతి, నీకు చెప్పిన దాన్ని జాగ్రత్తగా కాపాడుకొని హెచ్చరిస్తూ ఉన్నారు. అయ్యా, ఫిలోమోనుతో కూడా పరిశుద్ధుడైన పౌలుని భక్తుడు మాట్లాడుతూ ఉన్నారు. ఫిలోమోను, ఒనేసిముని ఎంట చేర్చుకో. అతని జైల్లో నేను కన్నాను, అతన్ని నేను రక్షించాను, అతన్ని నువ్వేమనవద్దు, అతని రుణం నేను ఇస్తానని చెప్పని పౌలు ఫిలోమోనుతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసయ్యా, అవును ప్రభువా, మమ్మల్ని మీరు కల్వారి సిలువలో కన్నారు, మా కొరకు రక్తం చిందించారు, మా కొరకు ప్రాణత్యాగం చేశారు. అయినను అవన్నీ మరచి మేము లోకంతో స్నేహం చేస్తూ ఉన్నాం. క్షమించండి. నీ కొరకు బ్రతికే కృప దయచేయండి. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. అయ్యా, వారికి కావలసిన అవసరతలు, అక్కరలు మీరు తీర్చండి ప్రభువా. ఒనేసిముని జ్ఞాపకం చేసుకున్నట్లు ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని మీరు ఆశీర్వదించమని యొక్క బైబిల్ క్లాస్ స్టడీని మీరు ఆశీర్వాదకరం జరిగించున్నారు. అందరి నిమిత్తమే నీకు స్తోత్రం చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.